ఏంటి బాబు, మీ గరికపాటి గారు గుడ్డు కాంట్రవర్సీ నుంచి బయటపడాలని బాగా దండం పెట్టేస్తున్నావా? గుడ్డు గురించి కాదు, ఆయన చెప్పిన విషయం అర్థం చేసుకునే బుద్ధి నిమ్మని మీలాంటి వాళ్ళకి దండం పెట్టుకుంటాం. అంటే పేద విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడితే సమర్థించాలా? విద్యార్థులకి చదువు మీద దృష్టి శ్రద్ధ ఉండాలని చెప్తూ, గురువులకి చెప్పే పాఠంలో లెక్కల మీద శ్రద్ధ ఉండాలి కానీ తినే భోజనాల మీద కాదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణ దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వ ముఖ్య లక్ష్యం విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడం మీద ఉండాలి కానీ భోజన పథకాల మీద కాదు అని చెప్తూ దానికి గుడ్ ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పారు. నీలాంటి మేధావులందరూ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి కోడిగుడ్డు మీద ఏకల పీకుతూ కూర్చున్నారు. అరే సిగ్గులేదు, ఆయన చేసిన తప్పును సమర్థిస్తున్నావు, పైగా వెనకేసుకొస్తున్నావు. సిగ్గు నాకు కాదు, నీకుండాలి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ ప్రస్తుత సమాజంలో మన మనుగడికి మనం ఎలా ఉపయోగించుకోవాలి అని వివరించి చెప్తూ ఉంటే, అలాంటి మనిషి మీద పని కట్టుకుని కొంతమంది విషప్రచారం చేస్తుంటే వాళ్ళని ఆపాల్సింది పోయి అలాంటి వాళ్ళకి వంత పాడుతున్నాం. అష్టావధానాలు శతావధానాలు అలవోకగా చేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో మనం నేర్పించాలా? ఇలాంటి సమయంలో నేనే కాదు, నువ్వు కూడా అండగా ఉండాలి. అండ తర్వాత అండా గురించి అన్న మాటలు నీలాంటి బుర్రలేని వాళ్ళకి అర్థం కావాలి. నేను చెప్పేది అదే, నీలాంటి బుర్రలేని వాళ్ళకి ఆయన అన్న మాటలు అర్థం కావు, అండా గురించి తప్ప.